హలో వెల్కమ్ టు మై ఛానల్ అమృత హరి క్రియేషన్స్. ఈరోజు డే 6 డీప్ స్టిచ్. సో మనము ఫస్ట్ మిడిల్లోంచి చేయొచ్చు, కానీ ఎందుకు చేయడం లేదంటే అలా చేయడం వల్ల లాంగ్ స్టిచ్ వచ్చినప్పుడు మనకు థ్రెడ్ అనేది గ్రిప్పు త్వరగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే తెగడం కానీ లేదా అంతా చిక్కు చిక్కు పడ్డం అట్లా ఏదైనా గలీజ్గా వస్తుంది. సో అందుకు మనము జస్ట్ ఒక 1 cm అంటే 1 సెంటీమీటర్ కిందికి పెట్టేసి అలా డిజైన్ నేర్చుకోవాలి లీఫ్ స్టిచ్. సో వీటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి, అవి కూడా మనము డే బై డే చూపిస్తాం. అన్నీ ఒకే రోజు అంటే కన్ఫ్యూజ్ కదా. సో అందుకోసం ఫస్ట్ స్టిచ్ చేసాం, బ్యాక్ వచ్చి నాట్ వేయాలి, మళ్ళీ సైడ్కి. సో టోటల్ లీఫ్ అంతా మనం చేసే వర్క్ అంతా సేమ్ ఇదే అండి. అంటే మనం ఐడియా ఉంటే లాస్ట్ స్టిచ్లో బటన్ హోల్ స్టిచ్ గుర్తుంటే సో ఇది కూడా అదే మోడల్లోనే చేస్తాం. సో ఫ్రంట్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్తో చేస్తాం. సో నాట్ వేసాం, మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. సో మళ్ళీ అక్కడ రిటర్న్, సో మళ్ళీ నాట్. సో ఇలా నాట్ వేయడం వల్ల మనకి ఈ స్టిచ్ అనేది మూవ్ కాదు మళ్ళీ పక్కకి. లేకపోతే మనం అలాగే తీసేసుకునేది కొంచెం వర్క్ నీట్గా అనేది ఉండదు. సో అలా పూర్తి వేసిన తర్వాత మనకి ఫైనల్ స్టిచ్ వచ్చేసి మనం మళ్ళీ లాస్ట్లో చైన్ స్టిచ్ వేస్తామన్నమాట నీట్ ఫినిషింగ్ కోసం. సో ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కానీ ఇంకా ఏమైనా డిఫరెంట్గా స్టిచ్చెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇది నచ్చింది అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా నచ్చింటే వదిలేకుండా ఒక్కసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?